ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనము, దేవుని మాటలను నేర్చుకుంటున్నటువంటి మనము, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మనమందరము కూడా తప్పనిసరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలి. దేవుడు కూడా కోరుకుంటున్నది అదే. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఏదో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతే ఉపయోగం అనేది ఉండదు. కనుక దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, తప్పకుండా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నప్పుడు తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు వాక్య ధ్యాన సదస్సుకు ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. అందరూ ఈ వాక్యాన్ని ఈరోజు చక్కగా విని దేవుని మాటలు గొప్పగా నేర్చుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రియులరా, పేతురు గారు సంఘానికి ఒక చక్కటి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానించుకోగలిగితే, క్రీస్తు శరీరమందు శ్రమపడటం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు శరీర కోరికలు తీర్చటానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. ఆయన తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, పండుకున్నా లేకపోయినా, నిద్రపోయినా పోకపోయినా దేనిని గూర్చి తెలియచేయటానికి వచ్చాడు అంటున్నాడంటే, తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసు, అలాంటి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. మనం ఇప్పుడు ఏం మనకందరికీ మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఆయన జీవించినటువంటి జీవిత కాలంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలకు ఆయన ఎప్పుడు కూడా చోటు ఇవ్వలేదు. ఎందుకంటే ఈ శరీరం అనేది నిష్ప్రయోజనమైనదని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అవునా కాదా? ఈ శరీరము నిష్ప్రయోజనమైనది. ప్రియమైన దేవుని వారలారా, శరీరానికి కావలసిన వాటిని మనము ఇస్తూ ఉంటే దానికి హద్దు ఎంతవరకు? శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరానికి కావలసినటువంటి కోరికలు తీర్చడానికి మనం పని పూనుకుంటే మన జీవితంలో ఎంత కష్టపడ్డా ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాము అనేటువంటి ఆలోచన మనకు ఉండదు.
ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలనే ఆశ తప్పితే ఆశకు హద్దు మాత్రం ఏమాత్రం లేదు. కనుక పేతురు గారు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. శ్రమపడ్డాడా లేదా? ఆయన పడిన కష్టం, ఆయన పడిన బాధ, ఆ బాధలో ఆయన చూపిన సహనం, ఆయన చూపిన ఓర్పు, ఆయన పడినటువంటి కష్టం మనకందరికీ అర్థం కావాలి. ఆయన పడిన కష్టం మనకందరికీ అర్థం కావాలి. ఆయన తప్పు చేసి శిక్ష నొందలేదు. మన పాపముల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించాడు. మన మీదికి రావలసినటువంటి శిక్ష ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అందుకే ఏ పాపము చెయ్యని వ్యక్తిగా, పరిశుద్ధునిగా శిలువను ఎక్కవలసి వచ్చింది. ఎందుకోసమంటే మన పాపాల కొరకు రక్తాన్ని చిందించాలి కనుక, మన కోసం ప్రాణం పెట్టాలి కనుక ఆయన కలువరి శిలువలో శ్రమను అనుభవించాడు. ఎలాంటి శ్రమను అనుభవించాడు? ఆయన ఎలాంటి శ్రమను అనుభవించాడు? ఎలాంటి కష్టాన్ని అనుభవించాడు? ఈరోజు మనం వాక్యం వినటానికి గట్టిగా ఒక గంట కూర్చుంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం, చాలా బాధగా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువు పగలున్నంత వరకు దేవుని వాక్యమును బోధించేవారు. రాత్రి అయ్యేసరికి ఒలీవల కొండకెళ్ళి తండ్రితో ప్రార్థనలో గడిపేవారు. ఇలా తన జీవితంలో శరీరమందు ఆయన శ్రమ పడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు చూడగలం. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాటను అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భంగా చదువుకొని మరలా మన వాక్య భాగంలోనికి వచ్చేసేద్దాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్నటువంటి కాలంలో ఆయన పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడంట. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. మనందరికీ కూడా మాదిరి ఎవరని మనం ఆలోచిస్తే మనందరికీ కూడా మాదిరి యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ఏ మనిషిని మాదిరిగా పెట్టుకోలేము. మన జీవితాలు కరెక్ట్గా జీవించడానికి ఒకే ఒక్క వ్యక్తి మన ఎదురుగా పెట్టుకోవాలి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన శరీర ఆశలు తీర్చుకోవటానికి కానీ, శరీర కోరికలు తీర్చుకోవటానికి కానీ, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం కానీ ఆయన ఎప్పుడు కష్టపడలేదు. ఆయన పడిన కష్టం, ఆయన పడిన శ్రమ అంతా కూడా దేవుని పిల్లలైన వారు దేవునికి దూరం అయిపోతున్న తరుణంలో దేవుని మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పి ఆయన పిల్లలను ఆయనకు దగ్గర చేస్తున్నాడు. ఆ కార్యక్రమంలో రాత్రింబగుళ్ళు కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఎన్నో శ్రమలను అనుభవించాడు ఆయన. ఇక చివరిగా ఆయన శిలువ శ్రమ కాడికి కనుక మనం వస్తే, శిలువలో ఆయన పొందినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు. ఎందుకంటే ఆయన 2 అరిచేతులలో మేకులు కొట్టారు, అరికాలలో మేకులు కొట్టారు, ప్రక్కలో బల్లెపు పోటు, నెత్తి మీద ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా రక్తసిక్తమైంది. ఈరోజు మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ శ్రమను, ఆ బాధను తట్టుకోలేం మనం. అయితే యేసుక్రీస్తు ప్రభువు పడినటువంటి శ్రమను ఎందుకు పేతురు గారు మరి చక్కగా తెలియజేస్తున్నారు మనకని ఆలోచిస్తే, ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మన జీవితాలలో కూడా
చిన్న శ్రమ లేదా చిన్న బాధ, చిన్న సమస్య రాగానే దేవునిలో నుంచి తొలగిపోతున్నారు చాలామంది. కనుక అలాంటి వారందరికీ కూడా దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది, దేవుని వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, శ్రమ పడుతున్నాము అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి మీరు యేసుక్రీస్తు ప్రభు వైపు చూడండి. 3 మేకుల మీద సిలువలో ఎలా ఆధారపడి ఉన్నాడో, ఎలా వేలాడుతున్నాడో ఆయన్ని కనుక మనం చూస్తే మన శ్రమే కాదు. అందుకే పేతురు గారు అంటున్నటువంటి మాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక అట్టి మనస్సును మనము ఆయుధముగా ధరించుకోవాలంట. అలాంటి మనస్సు కావాలి మనకు అలాంటి మనస్సు ఎప్పుడైతే వస్తుందో, అలాంటి మనస్సుతో మనం ఎప్పుడైతే జీవిస్తామో, మన జీవితాలలో వచ్చేటువంటి చిన్న చిన్న అలలు లాంటి శ్రమలను శ్రమలుగా మనం చెప్పుకోము. ఎందుకు చెప్పుకోమంటే, యేసుక్రీస్తు పడినటువంటి శ్రమతో పోలిస్తే, ఆయన పడిన బాధతో పోలిస్తే మనకున్న బాధలు బాధలే కావు, మనకున్న శ్రమలు శ్రమలే కావు. ప్రియులారా, ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నేను పడేటువంటి బాధ అది ఎవరు సహించలేరండి అని. నేను పడుతున్నటువంటి బాధ ఎవరు భరించలేరు అంటారు. ఇంకా ఏమంటారు తెలుసా, నాలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదంటారు. ఈ భూమి మీద మనకు వచ్చేటువంటి చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న కష్టాలకు మనం అలా అనుకుంటే, పేతురు గారు ఈ అధ్యాయంలో సంభాషిస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఎక్కువ శాతం శ్రమ గురించే మాట్లాడుతున్నాడు. చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలోకి వస్తే, ఒక చక్కటి మాటను సంఘానికి తెలియచేస్తూ, సంఘాన్ని ఎలా బలపరుస్తున్నాడో, సంఘాన్ని ఎలా దేవుని వైపు చూపిస్తూ నడిపిస్తున్నాడో మనం చూడగలం. చూడండి, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మనకు సంభవిస్తున్నటువంటి ఒక శ్రమ ఏదైతే ఉందో, మనం పడుతున్నటువంటి ఈ శ్రమలను గూర్చి, అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడమాకండి. మీరు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, కృంగిపోతున్నప్పుడు ఎలా బలపరుస్తున్నాడు పేతురు గారు సంఘాన్ని అంటే, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని నా బ్రతికేంటి, ఇంకా నేనేంటి, నేనేమైపోతాను ఇలాంటి శ్రమలకు అని మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి, కృంగిపోకండి, బలహీనమైపోమాకండి. నాకేదో జరగబోతుంది, నాకేదో జరుగుతుంది, ఈ శ్రమలను నేను తట్టుకోలేను, భరించలేను అని మీరు బాధపడమాకండి. మీరు శ్రమలలో కూడా మీరు సంతోషించండి. మీరు శ్రమలలో ఎలా సంతోషిస్తారంటే ఏమంటున్నాడు, మీరు క్రీస్తు మహిమ 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మీరు శ్రమ పడుతున్నప్పుడు, మీరు బాధపడుతున్నప్పుడు, మీరు కష్టపడుతున్నప్పుడు, దేవుని కోసం, దేవుని పనిలో మీకు వస్తున్న కష్టాలను ఎలా తలంచుకోవాలంటే, ఎలా తలపోసుకోవాలంటే, మీరు యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలలో నేను కూడా పాలిభాగస్తున్నయ్యాను అన్నంతగా మీరు ఆనందంగా ఉండాలంటున్నాడు. పేతురు గారు తెలియజేస్తున్నటువంటి మాటలను కనుక మనం ఆలోచిస్తే, మరి నిజంగా ఈరోజు కష్టపడుతున్నాము అనుకుంటున్న వాళ్ళు ఆనందపడమంటున్నాడు ఆయన. ఆనందపడండి, సంతోషపడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన శ్రమలలో నేను కూడా పాలిభాగస్తున్నవుతున్నానని మీరు ఆనందపడండి అంటున్నాడు. ఇంకా కిందికి వచ్చేలేకి ఒక చక్కటి మాటతో మనల్ని బలపరుస్తున్నాడు. చూడగలిగితే 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, ఎవరి నామము నిమిత్తం?
క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపియకు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీ శ్రమ, మీ బాధలు, మీ కష్టాలు, మీ అవమానాలు ఎవరిని బట్టి మీకు వస్తే మంచిది అంటున్నాడంటే, దేవుని పనిలో ఉన్నప్పుడు మీకు కష్టం వస్తాయి, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు బాధ వస్తాయి, దేవుని పనిలో ఉమ్మరంగా కొనసాగుతున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి. ఇలా శ్రమలు వస్తే ఏమంటున్నాడంటే, మీరు నిందల పాలైన ఎడల, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు, మీరు గొప్పవారు. కనుక దేవుని కొరకు మీరు శ్రమ అనుభవిస్తే మంచిది. అది దేవుని పనిలో మీరు బాధపడుతున్నప్పుడు సంతోషం, మీ ఫలం అనేది అధికమవుతుంది. అలా కాకుండా మనం ఈ లోకంలో శ్రమలు తెచ్చుకుంటాం కొంతమంది. ఎలాగా? మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవరు కూడా ఒక దొంగతనం చేసి బాధ అనుభవించకూడదు, ఒక వ్యభిచారం చేసి బాధ అనుభవించకూడదు, ఒక పాపము చేసి బాధ అనుభవించకూడదు, నరహంతకునిగా బాధ అనుభవించకూడదు. ఇలాంటి శ్రమలను నేను దేవుని కోసం శ్రమ అనుభవిస్తున్నానని చెప్పకూడదు. నిజంగా మనం శ్రమ అనుభవిస్తున్నామంటే మనం దేవుని పనిలో క్రీస్తు నిమిత్తం మనం శ్రమను అనుభవించాలి. అందుకే 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిజంగా మనం క్రైస్తవులమైనందుకు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు, మనల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు, మనల్ని ఎవరైనా అవమానిస్తున్నప్పుడు, క్రీస్తు నిమిత్తము నువ్వు శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ధన్యుడు, గొప్పవాడవు. క్రైస్తవుడైనందుకు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, దొంగగా ఉండి బాధ అనుభవించిన ఎడల అనట్ల, నరహంతకునిగా ఉండి బాధ అనుభవించిన ఎడల అనట్ల, పాపము చేసి బాధ అనుభవించిన ఎడల అనట్ల, నువ్వు క్రైస్తవుడు అయ్యి అంటే క్రీస్తును నమ్ముకొని, క్రీస్తును ధరించుకొని, క్రీస్తును నా రక్షకునిగా స్వీకరించానని నువ్వు తెలుసుకున్నాక, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. క్రైస్తవునిగా దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో వచ్చేటువంటి బాధలను తలుచుకొని ఎవరు కూడా సిగ్గుపడకూడదు. సిగ్గుపడటానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉంచుతానంటున్నాడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు దేవుని కోసం కష్టమైన, నిందలైన, బాధలైన, శ్రమలైన మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఉంచుతాడు. అందుకే అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. నేను నిజంగా క్రైస్తవుని, క్రీస్తు కొరకు నేను శ్రమను అనుభవిస్తున్నాను. ఆ క్రీస్తును ప్రకటించుట కొరకు బాధ వస్తుంది. ఆ క్రీస్తును ప్రకటించే విషయంలో బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఏమొచ్చినా క్రీస్తును మాత్రం నేను విడిచిపెట్టను. ఆ పేరును బట్టియే ఏమంటున్నాడు 16వ వచనం, ఆ పేరును బట్టి, నేను క్రైస్తవుని అనేటువంటి ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచాలి. మనం గమనించండి. నాకు శ్రమ వచ్చిందని, నాకు బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని కృంగిపోయి బలహీనమైపోతే నువ్వు దేవుణ్ణి ఎక్కడ మహిమపరుస్తున్నావు? దేవుణ్ణి మహిమపరచాలి మనం. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? బాగున్నప్పుడు సంతోషంగా తిని త్రాగి ఎంజాయ్ చేయటానికి కాదు. దేవుని పనిలో ఉన్నప్పుడు కష్టం వచ్చినా, కరువు వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా, విమర్శలు వచ్చినా, దూషించే వాళ్ళైనా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి? ఈ దేహము దేవుడు మనకిచ్చింది. ఈ దేహాన్ని విలువ పెట్టి కొన్నాడు దేవుడు. ఈ దేహంతో మన ఇష్టాన్ని తీర్చుకోవడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ దేహంతో దేవునిని మహిమపరచాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే 19వ వచనంలో చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం.
చివరి మాట చూసుకొని మనం ముగించుకున్నాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. ఎవరి చిత్త ప్రకారం? నీ ఇష్ట ప్రకారం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు పని చేసుకొని, నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు తెచ్చుకొని నేను దేవుని కోసం శ్రమను అనుభవిస్తున్నానని చెబితే అది తప్పు అయిపోయింది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బాధలు కొనుక్కొచ్చుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు ఎన్నో తిప్పలు తెచ్చుకొని నేను దేవుని కోసం కష్టము, నేను దేవుని కోసం బాధను అనుభవిస్తున్నాను అని చెబితే అది తప్పు అయిపోయింది. ఎవరి కోసం మనం బాధ అనుభవించాలి? దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు. అదే ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై అంటే మంచి ప్రవర్తన గలవారై. బాధపడుతున్నప్పుడు చాలామందికి వచ్చేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా, నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నా, ఇక నా బ్రతికెందుకు, ఇంకా నేను చనిపోతే బాగుండేమో, నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, నేను బ్రతికి ఎవరి కోసం జీవించాలి, ఈ శ్రమలను తట్టుకునే దానికన్నా చనిపోతే బాగుండు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కనుక అంటున్నాడు, మీరు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎప్పుడు అప్పగించుకోగలం మనము? కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోండి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఆ టైంలో మంచి ప్రవర్తన లేకుండా చెడు ప్రవర్తన కలిగి ఎలాగంటే అలా మాట్లాడి, మన హృదయం ఎలాగంటే అలా ఆలోచించి మరణించి, అంటే సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని మరణించామనుకోండి, మన ఆత్మను సృష్టికర్తకు అప్పగించుకోమప్పుడు నిత్య నరకాగ్నికి అప్పగిస్తాం. పాతాళం అనేటువంటి అగ్నిగుండానికి ఆహుతైపోతాం. మనం అలా ఉండకూడదు అని దేవుడు ఎన్నో మాటలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం దేవుణ్ణి మహిమపరచాలి. అదే మాట కిందకు వచ్చేలాగా ఏమంటున్నారు, కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు. దేవుని చిత్త ప్రకారంగా బాధలు ఉంటాయి, మన ఇష్ట ప్రకారంగా మనం తెచ్చుకునే బాధలు ఉంటాయి. దేవుని చిత్త ప్రకారంగా వచ్చే బాధలకు దేవుడు మనకు పరిష్కార మార్గం చూపిస్తాడు. మన ఇష్ట ప్రకారంగా తెచ్చుకునే సమస్యలకు మనకు పరిష్కార మార్గం కనపడదు. మనకు పరిష్కార మార్గం కనపడక చిట్ట చివర ఎత్తుక్కునే మార్గమే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అనుకుంటాం. కనుక బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బందులు వచ్చాయని, శ్రమలు వచ్చాయని దేవునికి మనం ఎవ్వరం కూడా దూరం కాకూడదు. దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు విధేయత నేర్పిస్తాడు, ఒక క్రమశిక్షణ నేర్పిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు, మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, మన జీవితం ఎలా ప్రయాణించాలో నేర్పిస్తాడు. ఇవన్నీ మనం నేర్చుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని మన జీవితాన్ని దేవునికి అప్పగింపకుండా మన ఇష్టానుసారంగా ఈ శరీరం మీద మనము నిర్ణయం తీసుకోవడానికి మనకు హక్కు లేదు. కనుక గమనించండి, క్రైస్తవులముగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో కష్ట నష్టాలని సహజంగా వస్తుంటాయి. కానీ దేవుడు మనల్ని ఆశీర్వాదం పొందటానికి పిలిచాడు, కానీ కష్టాలు పాలు చేయటానికి పిలవలేదు. కొద్ది జీవిత కాలములో నువ్వు కష్టాన్ని అనుభవిస్తే, బాధను అనుభవిస్తే, శాశ్వత కాలము నీకు సుఖం అనేది ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ చిన్న జీవిత కాలంలో సుఖాన్ని అనుభవించాలని నువ్వు ఆశపడితే, ఈ చిన్న 50, 60, 70 సంవత్సరాల జీవిత కాలంలో సుఖాన్ని అనుభవించటం కోసం నువ్వు దేవునికి దూరం అయిపోతే, దేవుని మాటను పట్టించుకోకపోతే, దేవునికి ఇష్టునిగా జీవించకపోతే యుగ యుగాలు కాలేటువంటి నిత్య నరకాగ్నిలోనికి జారిపోతాం. ప్రియమైన వారలారా, ఈరోజు గమనించాలి, మనం కష్టం వస్తుందని దేవునికి దూరం కామాకండి, బాధలు వస్తున్నాయని దేవునికి దూరం కామాకండి. క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి ఎవడైనా సరే దేవుని మహిమపరచాలి. నిజంగా నేను కష్టపడుతున్నానంటే క్రీస్తు శ్రమలలో పాలివాడునైనంత ఆనందంగా, క్రీస్తు శ్రమలలో నేను పాలిదానైనంత ఆనందంగా మనం భావించాలి. అందుకే పేతురు గారు అంటున్నమాట, మీరు
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసు ఆయుధముగా ధరించుకోండి. మీకు బాధ అనిపించదు. ఆ మనస్సును మీకు ఆయుధంగా ధరించుకున్నప్పుడు, అలాంటి మనస్సు మీకున్నప్పుడు, ఆయన శ్రమపడిన లాంటి మనస్సు మనకున్నప్పుడు మనకు బాధ అనిపించదు. మనం ఎంతసేపు కూడా సుఖం వైపే చూస్తాం, ఆనందం వైపే మొగ్గులేస్తాం. ఈ లోకంలో వాళ్ళు ఆనందిస్తున్నారు, మనం ఎప్పుడు ఆనందించేదన్నట్టుగా ఉంటాం. కానీ మనము ఆనందిస్తాం. మనం ఎక్కడ ఆనందిస్తాం? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు భక్తుడు. మన ఆనందం దేవుని మాటలు ప్రకటించే విషయంలో ఉండాలి, దేవునిని స్తుతించే విషయంలో ఉండాలి, ఈ దేహంతో దేవునిని మహిమపరిచే విషయంలో మనం ఆనందపడాలి. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఎవరు కూడా కృంగిపోమాకండి. దేవుడు నా జీవితంలో ఏదో నేర్పిస్తున్నాడు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. కనుక ఈ విషయాన్ని ఎవరు కూడా మరి కష్టంలో, బాధల్లో ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. అయినా బాధలు లేని దేవుడు. శరీరాన్ని ధరించుకున్న ప్రతి మనిషికి ఎంతో కొంత బాధ ఉంటానే ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు ఒక మాట, ఎంత చెట్టుకు అంత గాలంట. ప్రియులారా, శ్రమ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. దేవునిలో దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం మనం కష్టపడుతున్నప్పుడు, దేవునిలో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు అవి ఏవైతే ఉన్నాయో, దేవుని పనిలో శ్రమను అనుభవిస్తున్నప్పుడు సంతోషంతో మనం అనుభవించాలి, సంతోషంతో కష్టపడాలి. ఎందుకంటే నా దేవుని పని కొరకు నేను కష్టపడుతున్నాను. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఆయన అడిగినప్పుడు, నా దగ్గర ఇదిగో ఈ పని చేశాను అని చెప్పడానికి నా దగ్గర ఉంది, ఈ పని చేశానని చెప్పడానికి నేను కష్టపడ్డాను, ఈ పనిలో పాలిభాగస్తున్నాను. క్రీస్తు ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. మనము అలాంటి మనస్సు ఆయుధంగా ధరించుకున్నప్పుడు, అలాంటి మనస్సు మనలోనికి వచ్చినప్పుడు శ్రమలాగా ఉండదు మనకు. అందుకే పౌలు భక్తులకు సందర్భంలో మాట్లాడుతుంటాడు, మనకు రాబోయేటువంటి ఆ మహాలోకాన్ని గురించి మనం తలంచుకుంటున్నప్పుడు, ఆ వైభవాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇప్పటి కాలపు శ్రమలంట ఎన్నదగినవి కావు అంటున్నాడు, చెప్పుకోదగ్గవి కావు. అందుకే పౌలు గారు ఈ మాట చెప్పాడంటే ఆయన ఊరకనే చెప్పలేదు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు మహానుభావుడు. ఆయన శ్రమల లిస్టు చాలా చాలా రాయించాడు. ఎందుకు అన్ని శ్రమలు పడ్డాడు? ఎవరి కోసం అన్ని శ్రమలు పడ్డాడు? ఎందుకోసం అంత బాధను అనుభవించాడంటే, దేవుని పనిలో ఉన్నాను నేను. క్రీస్తు సువార్త నిమిత్తము మనం శ్రమ అనుభవిస్తే అది మేలు మనకు. క్రీస్తు శ్రమలలో పాలివాడనై అన్నంత ఆనందాన్ని మనం అనుభవించాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ గమనించండి. ఎవరు కూడా బాధ వచ్చినప్పుడు బలహీనమైపోకండి, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకండి, కష్టం వచ్చినప్పుడు ఇక నా జీవితం ఇంతేనా అన్నట్లుగా ఉండమాకండి. దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. ఈ వాక్యంతో బలపరచడానికే సంఘానికి పేతురు గారి ద్వారా బలపరుస్తున్నాడు ఈ లేఖ రాయిస్తూ. శ్రమలతో, బాధలతో కృంగిపోతున్నటువంటి వారిని ఈ మాటలతో ఉత్తేజపరుస్తూ, బలపరుస్తూ, ఆత్మీయంగా వారు కృంగిపోకూడదని, బలహీనమైపోకూడదని దేవుడు రాయించినటువంటి చక్కటి మాటలను మనం కూడా ఈరోజు విన్నటువంటి మాటలు మనం కూడా మన మనసులో పెట్టుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతికేవారిగా మనం ఉండాలని ఆశిస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఇంతవరకు మీరు మాట్లాడించినటువంటి చక్కటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని కృంగిపోకుండా, నా దేవుడు నాకు సహాయం చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడని మేము గుర్తెరిగిన ఆయన, మేము శ్రమ పడినప్పుడు మీ నిమిత్తము మీ చిత్త ప్రకారమైనటువంటి శ్రమను అనుభవించడానికి సహాయం చేయండి.
ఈ లోకంలో మేము అనుభవిస్తున్నటువంటి శ్రమలు శాశ్వత కాలం కాదని, తాత్కాలికమైనవేనని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీ సన్నిధిలో ముందుకు సాగే బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, వారికి ఎంతోమందినైనా కష్టకాలాల్లో ఉన్నారు. ఆ బిడ్డలందరూ ఎంతోమంది ప్రార్థనా అవస్థతలు కోరుతున్నారు. ప్రార్థనా అవస్థతలు కోరుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులను తీసివేసి, ఆర్థిక ఇబ్బందులను తొలగించి, మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, వినబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో వారి మనసులో భద్రం చేసుకొని వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.